ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నియమిత కర్మలు వేదములందు నిర్దేశించబడినవి. అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము కాబడెను. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉండును. యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కర్మ చేయుటకు గల అవసరము ఈ శ్లోకములో మరింత దృఢముగా నొక్కి చెప్పబడెను. మనము యజ్ఞపురుషుడు విష్ణువు ప్రీతి కొరకై కర్మ చేయవలెననిచో ఆ కర్మకు సంబంధించిన మార్గ నిర్దేశమును బ్రహ్మము అనగా ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలెను. కనుకనే వేదములు కర్మ చేయుటకు అవసరమైన మార్గ నిర్దేశక సూత్రములు. వేద నిర్దేశము లేకుండా చేయబడు నదేదైనను కర్మ వికర్మము లేక పాపకర్మగా తెలియబడును. కనుకనే మానవుడు కర్మ ఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములను పొందవలెను. సామాన్య జీవితంలో మానవుడు ప్రభుత్వ రాజ్యాంగ నిర్దేశములను అనుసరించి నడుచుకోవలెను. అట్లే ప్రతి ఒక్కరును భగవానుని నిర్దేశానుసారం కర్మ చేయవలెను. వేదములలోని అట్టి నిర్దేశములు దేవాది దేవుని శ్వాస నుండి స్వయంగా ప్రకటనమయ్యెను. అందులో ఇట్లా చెప్పబడింది: అస్య మహతో భూతస్య నిశ్వసిత ఏతద్ యద్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో ధర్వాంగిరసః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అను 4 వేదములు దేవాది దేవుని శ్వాస నుండి ప్రకటములైనవి. సర్వశక్తిమంతుడగుట చేత భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషించగలడు. భగవానుడు తన యొక్క ఇంద్రియము ద్వారా ఇతర ఇంద్రియ కార్యములన్నింటినీ చేయగలిగే సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత 5:32 నిర్ధారించి చెప్తున్నది. అనగా ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, తన దృష్టితో గర్భధానము చేయగలడు. నిజమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టిని సారించి జీవులందరినీ సృష్టించినని తెలుపబడెను. భౌతిక ప్రకృతి గర్భంలో బద్ధ జీవులను ప్రవేశపెట్టిన తర్వాత ఆ బద్ధ జీవులందరూ తన ధామమును తిరిగి చేరుకున్నట్లుగా వేద విజ్ఞానములో నిర్దేశములను అందించాడు. భౌతిక ప్రకృతిలోని బద్ధ జీవులందరూ భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగి ఉండురని మనం గ్రహించవలెను. అయినను జీవుడు అట్టి తన విపరీత కోరికలను తీర్చుకొనిన పిమ్మట భగవద్ధామమును తిరిగి చేరుకొనున్నట్లుగా వేద నిర్దేశములు అందించబడెను. ఇది బద్ధజీవులు ముక్తిని సాధించుటకు అందించబడిన ఒక అవకాశం. కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానమును అనుసరించుటకు తప్పక యత్నించవలెను. వైదిక ఆదేశములను అనుసరించని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణ లేక వైదిక కర్మాచరణయే కాగలదు. ఏవం ప్రవర్తితం చక్రం నానానువర్తయతిహ యః అకాయార్ధీంద్రియారేమో మోగం పార్థ సజీవతి. ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపించబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమును అనుసరింపని వ్యక్తి నిజముగానే పాప జీవనుడగును. అట్టి వ్యక్తి కేవలం ఇంద్రియ ప్రీతి కొరకై జీవిస్తూ జీవనమును నిరర్ధకముగా గడుపుతాడు. కష్టించి పనిచేసి ఇంద్రియ తృప్తిని అనుభవించుము అని చెప్పే ధనలోభంతో కూడిన తత్వము
భగవంతుని చేత ఇక్కడ ఖండింపబడెను. కనుక ఈ భౌతిక జగత్తును అనుభవింపదలచు వారికి పైన పేర్కొనబడిన యజ్ఞాచరణ చక్రం ఎంతో అవసరం. అట్టి నియమములను అనుసరించలేని వ్యక్తి మరింత అధికముగా గర్హితుడై మిక్కిలి ప్రమాదకరమైన జీవితమును గడుపును. ప్రకృతి నియమానుసారము ఈ మానవ జన్మ అనేది కర్మజ్ఞాన భక్తి యోగలను లేక ఈ మూడింటిలోని ఏదో ఒక మార్గమును అనుసరించి ఆత్మానుభూతిని పొందుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశించబడెను. గుణదోషాతీతులైన మహాత్ములకు ఖచ్చితముగా వేద విహితమైన యజ్ఞ కర్మాచరణను పాటించనవసరం లేకున్నను ఇంద్రియ భోగములలో నెలకొనిన వారికి పైన తెలుపబడిన యజ్ఞాచరణ చక్రము ద్వారా పవిత్రీకరణ అవసరమగును. నిజానికి కర్మలు అనేక రకములుగా ఉంటాయి. కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి ఇంద్రియ తృప్తి భావనలోనే నెలకొని ఉంటారు. కనుక అట్టి వ్యక్తులకు పుణ్యకర్మలు చేయవలసి ఉండను. ఇంద్రియ తృప్తిని వాంఛించు వ్యక్తి ఇంద్రియ తృప్తి కర్మ ఫలములలో చిక్కుకొనక తమ కోరికలను తృప్తిపరుచుకుంటాడు. ఆ విధంగా యజ్ఞ విధానం ఏర్పాటు చేయబడింది. ఈ ప్రపంచ పురోభివృద్ధి మన సొంత ప్రయత్నములపై కాకుండా పరోక్షముగా దేవతల చేత నిర్వహింపబడినట్లుగా భగవంతుని ప్రణాళికపై ఆధారపడి ఉండను. కనుకనే వేదములలో తెలుపబడిన ప్రత్యేక దేవతల కొరకు నేరుగా యజ్ఞములు ఉద్దేశించబడ్డాయి. పరోక్షముగా అదే కృష్ణ చైతన్య అభ్యాసమగును. ఎందుకనగా మానవుడు యజ్ఞాచరణలో నిష్ణాతుడైనప్పుడు తప్పక కృష్ణ చైతన్యవంతుడగును. కానీ అట్టి యజ్ఞాచరణ ద్వారా అతడు కృష్ణ చైతన్యవంతుడు కాలేకపోయినచో అట్టి సిద్ధాంతములన్నీ కేవలము నీతి సూత్రములుగా మాత్రమే భావించబడతాయి. కనుకనే మానవుడు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల స్థితికే పరిమితం చేసుకొనకుండా వాటిని అధిగమించి కృష్ణ చైతన్యమును సాధించవలెను. యస్త్వాత్మరతిరేవ సాధ్యాత్మ ప్రత్యక్ష మానవాః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఆత్మలోనే పూర్ణ సంతృప్తుడైన వ్యక్తికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. కృష్ణ చైతన్యంలోని తన కర్మలచే పూర్తిగా సంతృప్తి చెందిన పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునకు విహిత ధర్మమేదియూ ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుట చేత అతనిలోని పాపకర్మలన్నీ వెంటనే తొలగిపోతాయి. అట్టి దాని ప్రభావము వేలాది యజ్ఞములను ఆచరించిన ఫలముతో సమానం. అట్లు చైతన్యము శుద్ధిపడినప్పుడు భగవానుని సంబంధముతో కూడిన తన నిజస్వరూప స్థితిని మానవుడు పూర్తిగా అనుభూతి చెందును. అతని కర్తవ్యం భగవంతుని అనుగ్రహం చేత అతనికి స్వయముగా ప్రకటమగును. కనుక దానితో అతడు శాస్త్ర ఆదేశములకు బద్ధుడవుతాడు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఇక ఏమాత్రము భౌతిక కార్యములలో ఆసక్తిని కలిగి ఉండడు. అంతేకాకుండా అతడు మదిర మగువ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగ కలాపములతో ఏమాత్రము కూడా ఆనందించడు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనాహ కచ్చన నాచస్య సర్వభూతేషు కచిదర్థ వ్యపాశ్రయః. ఆత్మానుభూతిని పొందిన మానవునకు తన విద్యుక్త ధర్మ నిర్వహణతో పొందవలసిన ప్రయోజనమేమిది ఉండదు. ఏమైనను అట్టి కర్మను నిర్వర్తించకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం గాని అతనికి ఉండదు. ఆత్మానుభూతిని పొందిన మానవునకు కృష్ణ చైతన్యముతో కూడిన కార్యములను తప్ప ఇతర ధర్మ నిర్వహణకు అవసరము ఉండదు. రాబో శ్లోకములలో వివరింపబడినట్లుగా కృష్ణ చైతన్యం అనగా కర్మ చేయకుండుట కాదు. కృష్ణ చైతన్యవంతుడు ఏ మానవుని గాని దేవతను గాని ఆశ్రయింపడు.
కృష్ణ చైతన్యములో అతడు చేసేదేదైనను అతని ధర్మ నిర్వహణకు సరిపోవును. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందుచేత కర్మ ఫలముల పట్ల ఆసక్తి లేకుండా మానవుడు తన ధర్మముగా భావిస్తూ కర్మలను ఆచరించవలెను. ఎందుకనగా ఆసక్తి లేకుండా కర్మ చేయట ద్వారా మానవుడు పరమ సత్యమును పొందును. భక్తులకు దేవాది దేవుడు, నిరాకారవాదులకు మోక్షము అనేవి పరమావధులు కనుక సరైన నిర్దేశములో కర్మ ఫలాసక్తి లేక శ్రీకృష్ణుని కొరకు లేక కృష్ణ చైతన్యములో నెలకొని కర్మ చేయు మానవుడు తప్పక జీవిత పరమ లక్ష్యం వైపునకు పురోగమించును. శ్రీకృష్ణుని ప్రీతి కొరకే యుద్ధము చేయుమని కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు ఆదేశించబడెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు అతడిని యుద్ధం చేయమని కోరుటే అందుకు కారణం. సాధువుగా లేక అహింసాపరునిగా వర్తించుట ఒకరి వ్యక్తిగత ఆసక్తినే సూచిస్తుంది. కానీ దేవాది దేవుని పక్షాన కర్మ చేయుట అనగా ఫలాసక్తి లేకుండా కర్మ చేయుటే. ఇదే దేవాది దేవుడు శ్రీకృష్ణుచే ఆదేశించబడిన శ్రేష్టమైన పరిపూర్ణ కర్మ. ఇంద్రియ తృప్తి కొరకై ఆచరింపబడు పాప కర్మలను పవిత్రం చేయుట కొరకై యజ్ఞముల వంటి వేద విహిత కర్మలు నిర్వర్తించబడును. కానీ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు శుభాశుభ ఫలాలకు అతీతములైనవి. కృష్ణ చైతన్యవంతుడు కర్మ ఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు మాత్రమే కర్మను కొనసాగించును. అతడు వివిధ రకముల కర్మలలో నెలకొనినను పూర్తిగా అనాసక్తుడై ఉంటాడు. కర్మనైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్వసి. జనకుడు వంటి మహారాజులు కేవలం కర్మలను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును సాధింపగలిగారు. అందుచేత జన సామాన్యమునకు బోధించుట కొరకై నీవు తప్పక కర్మను చేయవలెను. జనకుడు వంటి మహారాజులందరూ ఆత్మానుభూతిని సాధించినట్టి మహాత్ములు కనుక వారికి వేద నిర్దేశములైన కర్మలను ఆచరించనవసరం లేదు. ఏమైనను సామాన్య జనులకు ఉదాహరణను నెలకొల్పుట కొరకై వారు విద్యుక్త ధర్మములను నెరవేర్చిరి. జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. అతడు గొప్ప భగవద్భక్తునిగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పటికీ మిథిలా నగరముకు మహారాజగుట చేత విద్యుక్త ధర్మమును ఎట్లా ఆచరించవలనో తన ప్రజలకు స్వయంగా బోధించవలసి ఉండెను. శ్రీకృష్ణ భగవానునికి మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునికి కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధము చేయనవసరమే లేదు. కానీ సత్వాక్కులు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమేనని సామాన్యులకు బోధించుట కొరకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధారంభముకు మునుపు యుద్ధమును నివారించుట కొరకై అన్ని రకముల ప్రయత్నములు జరిగను. సాక్షాత్తు భగవానుడే యుద్ధమును నివారించుటకు ప్రయత్నించినను ప్రతిపక్షము యుద్ధము చేయుటకే నిశ్చయించుకొనెను. న్యాయసమ్మతమైన అట్టి విషయములో యుద్ధము తప్పనిసరి అయ్యను. కృష్ణ చైతన్యవంతునికి భౌతిక జగత్తు విషయములందు ఎటువంటి ఆసక్తి లేకపోయినను జనులు ఏ విధంగా జీవించవలనో మరియు ఏ విధంగా కర్మ చేయవలనో బోధించుట కొరకై అతడు అట్టి కర్మలలో నెలకొనెను. కృష్ణ చైతన్యములో అనుభవజ్ఞులైన వ్యక్తులు ఇతరులు తమను అనుసరించినట్లుగా వర్తించుదురు. ఈ విషయం తరువాతి శ్లోకములలో వివరించబడెను. యద్యదాచరతి శ్రేష్టస్తత దేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వాటినే సామాన్య జనులు అనుసరిస్తారు. ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణముగా నెలకొల్పునో దానిని లోకమంతయు అనుసరిస్తుంది.
జనులకు ఆచరణాత్మకముగా బోధించగలిగే నాయకుడు సామాన్య జనుల కొరకు ఎల్లప్పుడూ అవసరం. నాయకుడే స్వయముగా ధూమపానం చేయవద్దని జనులకు బోధించలేడు. బోధకుడు తాను బోధించుటకు పూర్వమే చక్కటి ఆచరణను కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపారు. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడెను. కనుకనే సామాన్య జనులకు బోధించుటకు ముందుగా గురువు తాను తప్పక శాస్త్రాదేశాలను అనుసరించవలెను. గురువు శాస్త్రాదేశాలకు విరుద్ధమైన నియమములను రూపొందించరాదు. మను సంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవ సమాజం అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణించబడెను. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్రాదేశాలపై ఆధారపడి ఉండవలెను. పురోగతిని వాంఛించు వ్యక్తులు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరించబడిన ప్రామాణిక ఆదేశాలను చక్కగా పాటించవలెను. శుద్ధ భక్తుల అడుగుజాడలననుసరించవలెనని శ్రీమద్ భాగవతం 5:5-2 కూడా ధృవీకరిస్తున్నది. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదే సరైన విధానం. దేశములోని కార్యకలాపాలను నిర్వర్తించే రాజు, రాజ్యాధికారి, తండ్రి, పాఠశాలలో విద్య నేర్పడి ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యమునకు సహజ నాయకులుగా పరిగణించబడతారు. అట్టి సహజ నాయకులందరూ తమపై ఆధారపడిన అనుచరులకు బోధించవలసిన గొప్ప బాధ్యతను కలిగి ఉంటారు. కనుకనే నీతి మరియు ఆధ్యాత్మిక తత్వసూత్రాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములలో వారు తప్పక నిష్ణాతులై ఉండవలెను.